హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అందరూ బాగుండాలని ఆశిస్తూ కోరుకుంటూ, గురువుల ఆశలు నాతో పాటు మీ అందరికి ఎప్పుడు ఉండాలని ఆశిస్తూ కోరుకుంటూ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఈరోజు చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను వీడియోస్ మొదలు పెట్టాను. కొంచెం టైం అయితే పట్టింది. ఏం లేదండి, మన డిజైన్స్ అన్ని కూడా చాలా డిఫరెంట్ గా, ఇంకొంచెం డిఫరెంట్ గా తీసుకురావాలి, ఇంకొంచెం యూనిక్ గా డిఫరెంట్ గా నా కస్టమర్స్ కి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇంకెంతో డిఫరెంట్ గా చెయ్యాలి, అథెంటిక్ స్టైల్ గా డిఫరెంట్ గా చేసి మన కస్టమర్స్ అందరికీ మంచిగా సెలెక్టెడ్ గా ఉన్న ఫ్యాబ్రిక్స్ ని వితౌట్ ఇన్ ద మార్కెట్ ప్లేస్ లో లేని ప్రోడక్ట్ ని మనం బడ్జెట్ ఫ్రెండ్లీ దగ్గర నుంచి వింటేజ్ కలెక్షన్స్ దాకా ఈసారి అయితే తీసుకొచ్చేసానండి. ప్రోడక్ట్స్ అన్ని కూడా ఉన్నాయి మన దగ్గర. నేను కొన్ని చీరలు వీడియోకి సెట్ చేసి చూపిస్తా ఉంటాను. ఎవ్రీ 2 to 3 days అట్లా రిలీజ్ చేస్తానండి ఒక్కొక్క వీడియో. ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తే గనక మనం డిఫరెంట్ కాటన్స్ కూడా ఈసారి సూపర్ గా డిఫరెంట్ గా తీసుకొచ్చానండి. చాలా అంటే చాలా అంటే వీటిని ఇలా డిజైన్ చేయడానికి కొంచెం నేను బాగా కష్టపడాల్సి వచ్చింది. అందుకని కూడా కొంచెం డిలే అయింది. మనం మళ్ళీ వీడియోలు అయితే చేసేసుకుంటున్నామంటే స్టార్ట్ చేసేద్దాము. ఈ రోజు అయితే కలెక్షన్స్ ఒక 6 to 7 శారీస్ అట్లా చూపిస్తా ఉంటానండి ప్రతి వీడియోకి. ఎక్కువ లెంత్ కాకుండా చిన్న వీడియోలు అయితే మనం చేసుకుందాము. అలా అయితే అందరికి వెళ్తుంది. కొంచెం తక్కువ టైంలో చక్కగా అట్లా మీరు ఇంట్లో కూర్చొని హ్యాపీగా అలా డిఫరెంట్ గా సెలెక్టెడ్ గా పీసేసుకుని మీరు సెలెక్ట్ చేసుకుని చక్కగా నాకు వాట్సాప్ నెంబర్ నాది డిస్క్రిప్షన్ లో అయితే మీకు ఇచ్చేస్తాను. దానికి కనెక్ట్ అయితే మీకు స్క్రీన్ షాట్ తీసేసి పెడితే నేను మీ కొరియర్ అయితే సెండ్ చేసేస్తాను. ఎప్పుడు యాజ్ యూజువల్ రెగ్యులర్ గానే. ఓకేనా అండి, మనం వీడియో అయితే సెట్ చేసేసుకుందాం. ఇప్పుడు కొంచెం మనము పక్కన పెట్టి నేను ఎక్కువ కనిపించను కానండి వీడియోలో. నేను అనుకుంది ఏంటంటే ఇది కొంచెం చీరల్ని ఎక్కువ ఫోకస్ చేద్దామన్న ఉద్దేశంతో ఇలా మీకు నేను చూపించేస్తా ఉంటాను. అందుకని కొంచెం నేను ఎక్కువ చీరని ఫోకస్ చేసి చూపిస్తున్నాను. మీరు ఒక్కసారి చూసుకోండి ఇట్లాగా. ఓకేనా, ఇదిగోండి ఇలా ఉంటుంది మనకి చీర వచ్చేసరికి. ఇది కాటన్ లో కూడా కొంచెం డిఫరెంట్ టైప్ అండి. ఇవి ఒక్కొక్కటి మీకు చూపిస్తా ఉంటాను. ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను. నచ్చిన వాళ్ళు ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోవచ్చండి. ఇది వచ్చేసరికి చీర అంతా ఇట్లా ఉంటుందండి. మీకు చీర అంతా ఇట్లా వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇది ప్రింట్ కొంచెం డిఫరెంట్ గా చేయించానండి ఈసారి ప్రింట్ అయితే. ఇది టూ ఫ్యాబ్రిక్స్ కాన్సెప్ట్ అండి. మీకు మిర్రర్ వర్క్ కూడా వచ్చేస్తుంది. ఇలా అక్కడక్కడ మిర్రర్స్ అయితే సెట్ చేశాను. మీకు దగ్గరగా చూడండి, ఇదిగోండి ఇలా అక్కడక్కడ మిర్రర్స్ అయితే సెట్ చేసేసాను మీకు. అండ్ బ్లాక్ ప్రింట్ అండి. ఇది బ్లాక్ ప్రింట్ లో కొంచెం డిఫరెంట్ గా తీసుకొచ్చాను. ఇలా అయితే మనకి ఫోల్డింగ్ కూడా ఈజీగా ఉంటుంది. మీకు చీర కూడా బాగా కనిపిస్తుంది, ఫ్యాబ్రిక్ కూడా తెలుస్తుందండి. ఈ కాటన్ లోనే కొంచెం డిఫరెంట్ హ్యాండ్లూమ్ కాటన్. ఇది కింద బార్డర్ అండి. ఇది వచ్చేసరికి కింద బార్డర్. ఈ చీర అంతా ఇలా బ్లాక్ మీకు ఇట్లాగా బుటీస్ లాగా చిన్నగా చక్కగా మిర్రర్ వర్క్ చేయించాను. ఇది వచ్చేసరికి కింద బార్డర్ అండి. మీకు దగ్గరగా కూడా చూపిస్తున్నాను. ఇది వచ్చేసరికి ఈ వీడియో ఏంటంటే కాన్సెప్ట్ అండి. మనకు వచ్చేది సంక్రాంతి ఫెస్టివల్ కాబట్టి సంక్రాంతికి మనం యూనిక్ గా కనిపించాలి కదా. యూనిక్ గా కనిపించాలంటే ముగ్గుల డిజైన్స్ అని బాగా ఫేమస్ అవుతున్నాయి ఇప్పుడు. ఆ ముగ్గుల డిజైన్స్ ని నేను ఇంకొంచెం డిఫరెంట్ గా నా కస్టమర్స్ కోసం చాలా కష్టపడి మరి ఈచ్ వన్ శారీని ముగ్గుల డిజైన్స్ లో మొత్తం చీరలన్నీ సెలెక్ట్ చేసి నేను చేపించిన డిజైన్స్ అండి. ముగ్గుల డిజైన్స్ రెగ్యులర్ గా ముగ్గుల టైప్ లో వస్తున్నాయి. అలా కాదండి, మనవన్నీ కొంచెం అథెంటిక్ గా డిఫరెంట్ గా సెట్ చేశాను. ఆ ముగ్గుల డిజైన్స్ నే నేను చాలా యూనిక్ గా డిఫరెంట్ గా మన కస్టమర్, ఇది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టుకోవచ్చండి. ఇది వచ్చేసరికి మనకి ఫ్యాబ్రిక్ కాటన్ ఇలా నెట్టెడ్ టైప్ లో పాతకాలం రోజుల్లో వచ్చేదండి ఈ ఫ్యాబ్రిక్. మళ్ళీ నాకు ఎతికి మళ్ళీ తీసుకొచ్చాను ఈ ఫ్యాబ్రిక్ ని. ఇలా వస్తుందండి కాటన్. మళ్ళీ ఇట్లా నెట్టెడ్ అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టుకునేటట్టు కొంచెం డిఫరెంట్ గా మీకు చూస్తుంటే తెలుస్తుంది కదా. ఇదిగోండి, అది చీర అంతా అలా వస్తుంది. ఇది పళ్ళు అండి. ఇది పళ్ళు మీకు కనిపిస్తుంది కదా. పళ్ళు అంతా ఇలా వచ్చేస్తుందండి. ఇది పళ్ళు అండి. ఇలా పళ్ళు సింపుల్ గా ఇచ్చేసాము.
అండ్ బ్లౌజ్ కూడా ఇలా చూసుకోండి. ఇదిగోండి పళ్ళు అంతా ఇట్లా చూపించాను కదా, ఇది బ్లౌజ్ ఒట్టి బ్లాక్ ప్రింట్. మీకు ఇలా హ్యాండ్స్కి మటుకు సెట్ చేశానండి. ఇలా హ్యాండ్స్కి మటుకు సెట్ చేశాను. కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చేసి మీకు బ్లౌజ్ కూడా ఇట్లాగా ఇదిగోండి మిర్రర్స్ ఉంటాయి. సింపుల్గా ఇలా మిర్రర్స్ ఉంటాయి. మీకు ఇలా చూపిస్తున్నాను చూడండి, మిర్రర్స్ ఉంటాయి. చాలండి. ఎంతకన్నా కాటన్ చీరని మనం ముగ్గుల డిజైన్లో, ముగ్గుల కాన్సెప్ట్లో సంక్రాంతి ఫెస్టివల్కి చక్కగా ఇది కట్టుకుని, సంక్రాంతి మీరు మీ ఊర్లో వెళ్ళి మీ ఊర్లో చక్కగా ఇలా కట్టుకుని మంచి కాటన్ శారీని కూడా ఎంతసేపు అయినా ఉంచుకోవచ్చండి. ఎంతసేపు ఉంచుకున్నా హాయిగా కాటన్ అనే ఫీలింగ్ లేకుండా, అందుకనే డిఫరెంట్గా ఇలా యూనిక్గా నేను సెట్ చేశాను నేనైతేనండి. ఇదిగోండి ఇంకొకసారి అయితే చూపించేస్తున్నాను మళ్ళీ చీర. ఒక్కసారి ఇలా చూసుకోండి. ఇది వచ్చేసరికి పళ్ళు, కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే మిర్రర్ వర్క్ ఇచ్చేసాను నేను. ఇదిగోండి ఇది వచ్చేసరికి మొత్తం బాడీ పార్ట్ మీకు ఇలా వచ్చేస్తుంది చక్కగా. సూపర్ నెట్ అంటారు చూసారా, ఆ సూపర్ నెట్ క్వాలిటీలో ఉంటుందండి చీర. చక్కగా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టుకునేటట్టు. ఓకేనా అండి. ఇలా అయితే మనకి ఫోల్డింగ్ ఈజీ, చీర కూడా పాడవదనే ఉద్దేశంతో నేను ఇలా చూపిస్తున్నానండి. ఓకేనా. అంటే అలా కూడా చూపిస్తాను నేను కనిపించేటట్టు. అది ఇంకొక వీడియో చేద్దామండి. ఓకేనా. అది ఫస్ట్ శారీ. ఇవన్నీ ప్రైస్ మీకు లాస్ట్ చెప్తానండి. ఓకేనా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకద్దు. ఇంకెవరైనా ఉంటే వీడియోని మటుకు మస్ట్ అండ్ షుడ్గా షేర్ అయితే చేయండి అందరికీ. ఇదిగోండి ఇది సెకండ్ శారీ. దిస్ ఇస్ ద సెకండ్ శారీ. ఇదిగోండి ఇది ఇంకా యూనిక్గా ఉందండి. మంచి రాయల్ బ్లూ, మంచి రాయల్ బ్లూ చీర అంతా, మంచి రాయల్ బ్లూ అని. ఇదిగోండి ఇది చీర అంతా ఇలా మీకు కనిపిస్తాను కదా. లుక్ ఎట్ దిస్ శారీ. ఇదిగోండి చీర అంతా ఇలా రాయల్. ఇదిగోండి ఇది ఒక ముగ్గులు డిజైన్. మనం బార్డర్లు వేసాం, గుర్తుండేది మీకు పాత రోజుల్లో. ఇలా బార్డర్ ముగ్గులు డిజైన్ ఇట్లా బార్డర్ కింద వేసేవారు ముగ్గులు. అదే డిజైన్ ని నేను ఇలా బ్లాక్ రూపంలో ఇలా వేయించి పైన అంతా మంచిగా మల్టీ కలర్ టైప్ లో 2 కలర్ కాంబినేషన్స్ తో ఇలా బొటాస్ లాగా ఇప్పించేసాను చీర అంతా. ఓకేనా. ఇప్పుడు పైన కింద కూడా మీకు బార్డర్ ఇదే వచ్చేస్తుందండి. పైన కింద కూడా ఇదిగోండి బార్డర్ మళ్ళీ చూపిస్తున్నాను మీకు. పైకి కూడా పైన కింద కూడా బార్డర్ ఇలా వచ్చేస్తుంది. ఓకేనా. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది. చీర అంతా మంచి రాయల్ బ్లూ, ఎల్లో కాంబినేషన్. ఇదిగోండి ఇప్పుడు మీకు పళ్ళు అనేది ఎలా వచ్చిందో మీకు చూపించేస్తున్నాను. ఇలా చూసుకోండి. ఇదిగోండి దిస్ ఇస్ ద పళ్ళు ఆఫ్ ది శారీ. చూడండి ఆల్మోస్ట్ చూడండి పెద్ద పళ్ళు వచ్చింది. ఆల్మోస్ట్ 1.5 దాకా ఉంటుందండి. ఇదిగోండి ఇది కూడా ముగ్గుల కాన్సెప్ట్ ని కొంచెం డిఫరెంట్ గా తీసుకొచ్చాను మీకు. ఇలా దగ్గరగా కూడా చూసుకోండి. ఇదిగోండి ఇలా ముగ్గులు ఇలా పళ్ళు వచ్చేస్తుంది మీకు. ఇలా పళ్ళు. ఓకేనండి. ఇది పళ్ళు. ఇప్పుడు మీకు బ్లౌజ్ చూపిస్తున్నాను. ఇదిగోండి మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్. హ్యాండ్స్ కి మటుకు సెట్ చేయించానండి. ఇలా బ్లాక్ ని ఇదిగోండి ఇలా బ్లాక్ ని హ్యాండ్స్ కి మటుకు ఇలా సెట్ చేయించాను. ఓకేనా. ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది మీకు బ్లాక్ ప్రింట్ ఇలా వచ్చేస్తుంది. హ్యాండ్స్ కి మటుకు మంచి రాయల్ బ్లూ కాంబినేషన్ కి ఎల్లో, ఎల్లో అండ్ రాయల్ బ్లూ కాంబినేషన్ లో ఉన్న చీర నచ్చితే కనుక ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. కొంచెం సస్పెన్స్ లో అయితే ఉంచాను నేను. లాస్ట్ మీకు ఎపిసోడ్ అయ్యే ముందర చెప్తాను వీటి ప్రైసెస్. ఓకేనా. ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రతి ఒక్క చీరని మీరు కరెక్ట్ గా చూస్ చేసుకుని నెమ్మదిగా చూసుకుంటా మీరు స్క్రీన్ షాట్ అయితే పెట్టేయండి నాకు. ఓకేనా. దిస్ ఇస్ ద థర్డ్ వన్ అండి. దిస్ ఇస్ ద థర్డ్ వన్. ఇదైతే మంచి మెరూన్ అండ్ బ్లూ కాంబినేషన్ తో వచ్చింది. ఫస్ట్ చీర బాడీ పార్ట్ అయితే చూసేద్దాము. మనకి ఇది ఇంకొంచెం డిఫరెంట్ గా అయితే చేయించాను. ఇదిగోండి ఇలా వస్తుంది. మనకి లతలు వేసేవాళ్ళం చిన్నప్పుడు, లతలు ముగ్గులు లతలు వేసేవాళ్ళం చూసారా, అలా లతల డిజైన్ లాగా ఇది బేసిక్ గాను. ఇది చీర అండి. ఇది బాడీ పార్ట్ మనకి. ఇది బాడీ పార్ట్. ఇది ఓపెన్ చేశాను చూడండి ఒక్కసారి. ఇదిగోండి ఇలా ఓపెన్ చేశాను చూసుకున్నారు కదా. ఇలా ఓపెన్ చేశాను కదా. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఇదంతా మిర్రర్స్ వచ్చేసినాయి. మంచి మెరూన్ అండి. ఇది యాక్చువల్ గా మెరూన్. మీకు దాంట్లో ఎలా కనిపిస్తుందో మెరూన్ షేడ్ అండి. ఇలా మెరూన్ షేడ్ వస్తుంది. చీర అంతా మెరూన్ షేడ్. కింద బ్లూ అంటే ఊరికినే ఇలా మనం దీన్ని ఎలా చెప్పాలంటే
ఒకసారి కింద వైపు చూపిస్తున్నాను ఉండండి. ఒక్కసారి మీకు ఇప్పుడు కింద వైపు చూపిస్తే అప్పుడు అర్థమవుతుంది. ఇలా క్రాస్ డిజైన్ లాగా వస్తుందండి, ఇలా వస్తుందండి. ఓకేనా, ఇదిగోండి ఇది చీర ఇట్లా వస్తుంది, కానీ కట్టుకుంటే బాగుంటుందండి. ఇది ఇలాగా ఊరికి కొంచెం డిఫరెంట్ లుక్ కోసం నేను ఇలా ప్రింట్ చేయించాను. ఇదిగోండి చీర అంతా మీకు ఇలాగే వస్తుందండి. చీర అంతా ఇదిగోండి ఇట్లాగే వస్తుంది. ఇలా ఇలా డైమండ్ షేప్లో, ఇలా డైమండ్ కట్ షేప్లో ఇలా చీర అంతా వచ్చేస్తుంది. ఈ ప్రింట్ ఇట్లాగా లతల డిజైన్ లాగా మొత్తం పైకంతా వేపించాను. మెరూన్ షేడ్, ఓకేనా, మెరూన్ అండ్ బ్లూ షేడ్లో ఉంటుంది చీర అంతాను. ఇదిగోండి ఇట్లా వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు పళ్ళు చూపించేస్తానండి. ఓకేనా, ఇదండి. ఇలా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ అయితే మీరు తీసేసుకోవచ్చు. ఇదిగోండి ఇది పళ్ళు అండి. చాలా బాగున్నాయండి, మంచిగా డిజైన్ అయితే చేపించాను నేనైతే. ఈ సంక్రాంతి కొంచెం అందరూ యూనిక్గా కనిపించాలి కదా, మరి మీరు, నేను, నా కస్టమర్లు అందరూ యూనిక్గా కనిపించాలి కాబట్టి మనం ముక్కుల డిజైన్నే ఇలా డిఫరెంట్గా సెట్ చేశానండి. ఇది పళ్ళు. పళ్ళు కూడా మీరు ఇట్లా 2-3 కలర్స్ కాన్సెప్ట్తో ఇదిగోండి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇది పళ్ళు స్టార్టింగ్. ఇదిగోండి చూసారా, ఈ లతలో మీకు దగ్గరగా చూసుకోండి ఒక్కసారి. నేను దూరంగా కూడా కాదండి, చాలా దగ్గరగా చూపిస్తున్నాను. ఇదిగోండి ఇది సెకండ్ లేను, మళ్ళీ థర్డ్ లేను. ఇదిగోండి ఇలా థర్డ్ లైన్. ఇదంతా పళ్ళు ఇట్లా వస్తుంది. ఇక్కడతో స్టాప్ అయిపోతుంది అనమాట పళ్ళు. ఓకేనా, ఇది పళ్ళు. ఇదిగోండి మొత్తం పళ్ళు అంతా ఇలా వచ్చింది మీకు. ఓకేనా, ఇది పళ్ళు అండి. ఇప్పుడు మీకు నేను బ్లౌజ్ అనేది చూపిస్తాను. ఓకేనా, ఒక నిమిషం వెయిట్ చేయండి. పళ్ళు ఇది పళ్ళు కదా. ఇదిగోండి బ్లౌజ్. ఇదిగోండి ఇది బ్లౌజ్ అండి. మంచి బ్లూ తీసుకున్నాము. బ్లూకి ఇదిగోండి మంచి బ్లూకి ఇలా ఇలా లతల డిజైన్నే మళ్ళీను కొంచెం హ్యాండ్ పెయింట్ టైప్లో ఉంటుంది. ఇదిగోండి ఇలా మిర్రర్స్ లైన్గా వేయించేసానండి. మీకు దగ్గరగా ఒక్క నిమిషం చూపిస్తున్నాను. ఇదిగోండి ఇలా వస్తుందండి మిర్రర్స్ ఇలా వస్తుంది. ఇలా లతల డిజైన్ బ్లాక్ ప్రింట్నే ఇలా లతల డిజైన్ ముగ్గుల డిజైన్ రూపంలో నేను వేయించాను. చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది. ఈ చీర అయితే మటుకు చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇలా చూసేసుకోండి. ఓకేనా, ఇదొక చీర అండి. ఇదొక చీర. ఇది నేను యాక్చువల్గా రిలీజ్ చేసేటప్పుడు మీకు నేను ఒకసారి నా స్టేటస్లో పెట్టేస్తానండి. ఓపెన్ చేసేసి నా స్టేటస్లో పెడితే ఇలాంటిది మీకు ఇంకొంచెం క్లియర్గా అర్థమైపోతుంది. ప్లస్ సెలెక్ట్ చేసేసుకోవచ్చు తొందరగా. ఓకేనా, ఇదొక చీర అండి. నేను ప్రైస్ మటుకు సస్పెన్స్లో ఉంచాను, లాస్ట్ చెప్తాను. దిస్ ఇస్ ద లాస్ట్ శారీ అండి. ఈ ఫ్యాబ్రిక్ లో దిస్ ఇస్ ద లాస్ట్ శారీ. మంచి లావెండర్ కాంబినేషన్ తో ఉంది. లావెండర్ అండ్ బ్రౌన్ గంధం కలర్ అంటారు కదా, ఆ గంధం కలరు. ఇదిగోండి మీకు చీర చూసుకున్నారు కదా. ఇదిగోండి ఇది కాన్సెప్ట్ కొంచెం డిఫరెంట్ గా తీసుకున్నాం. గంధం కలర్. ఇది బార్డర్ అండి. ఈ బార్డరే పైన కింద కూడా సేమ్ బార్డర్ ఉంటుంది. లావెండర్ చూసుకున్నారు కదా, నేను చెప్పాను కదా సూపర్ నెట్ ఫ్యాబ్రిక్ కాటన్ మిక్స్ గా ఉంటుందని. ఇదిగోండి సూపర్ నెట్ కాటన్ ఇట్లా వస్తుంది మిక్స్. చక్కగా ఎవరైనా ఇదిగోండి ఈ బ్లాక్స్ తీసుకున్నాను. లీవ్స్ బ్లాక్స్ నే కొంచెం డిఫరెంట్ గా 2 కలర్ కాంబినేషన్స్ తో సెట్ చేయించాను. కొంచెం ఇట్లా వచ్చేస్తుంది మీకు చీర అంతా ఇలా వచ్చేస్తుంది. ఇదిగోండి పైన బార్డర్ కింద బార్డర్ కూడా ఇలా వస్తుంది మీకు చీర అంతా. ఓకేనా అండి, దిస్ ఇస్ ద పళ్ళు ఆఫ్ ది శారీ. సేమ్ అదే డిజైన్ ని ఇది పళ్ళు రూపంలో ఇది ఇచ్చేసాము. ఇదిగోండి ఇక్కడ దాకా పళ్ళు ఉంటుంది. ఇదిగోండి ఇదంతా పళ్ళు. ఓకేనా, ఇదంతా పళ్ళు. ఇప్పుడు మీకు బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ చూపిస్తాను. ఒక్క నిమిషం. ఇది బ్లౌజ్ అండి. ఇది బ్లౌజ్. యాక్చువల్గా మీకు ఇటు తిప్పి చూపిస్తాను. ఒక్క నిమిషం అండి, మళ్ళీ కొంచెం కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఇటు తిప్పేసి మీకు బ్లౌజ్ అయితే చూపించేస్తున్నాను. ఇదిగోండి ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ మనం ఇలా తీసుకున్నాము. ఇది ఇలా ప్రింట్ వేయించాం. ముగ్గుల డిజైన్ ఇలా ప్రింట్ వేయించాను. మీకు దగ్గరగా చూసుకోండి. ఇదిగోండి ఇలా ముగ్గుల డిజైన్ హ్యాండ్స్ మటుకు ఇలా చేయించానండి. చూసుకున్నారు కదా, అసలు ఎంత సేపు కట్టుకున్నా మనకి కొంచెం పార్టీ వేర్ లుక్ ఉంటుంది,
కాటన్ శారీ కట్టుకున్నాము, చక్కగా ఫీలింగ్ ఉంటుంది, మెత్తగా ఉంటుంది. స్కిన్ ఫ్రెండ్లీ శారీస్ ఇష్టపడేవారు, హ్యాండ్లూమ్స్ని ఇష్టపడేవారు ఇలాంటి చీరలు అయితే బాగా నచ్చుతాయండి. ఇదిగోండి స్క్రీన్ షాట్లు అయితే ఇలా తీసేసుకోండి. అదొక చీర, ఇదిగోండి ఇదొక చీర. స్క్రీన్ షాట్ మీకు నచ్చిన చీర ఏదైతే అది నాకు స్క్రీన్ షాట్ తీసేసి ఫాస్ట్గా పంపించేసి బుక్ చేసేసుకోండి. ఈ 4 శారీస్ అయితే ఈ ఫ్యాబ్రిక్లో ఇలా చేంజ్ చేశాను నేనైతే. నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఈ శారీస్ కాస్ట్ అయితే మనకి 1900 పడతాయండి. 1900 అండి. ఈ శారీస్ అన్నీ కూడా 1900. ఓకేనా అండి? అది ఇప్పుడు ఇంకొక 3 శారీస్ ఉన్నాయి, అవి కూడా చూపిద్దాము. ఓకేనా? ఇది కూడా ముగ్గులు కాన్సెప్టేనండి. మన ప్యూర్ హ్యాండ్లూము, లెనిన్ హ్యాండ్లూము, చక్కగా మంచి ఎల్లోనండి. ఇది ఎంతో లైట్ వెయిట్ ఉంటుందండి. ఈ ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది మీకు. ఇదిగోండి ఇది కూడా బ్లాక్ ప్రింట్నే మనం కొంచెం యూనిక్గా ఆల్ ఓవర్ టైప్ లాగా ఇలా వేయించేసామండి. ఆల్ ఓవర్గా ఇలా వేయించేసాము. ఓకేనా? మంచి ఎల్లో అండి, మంచి ఎల్లో కలరు ఇట్లా వచ్చేస్తుంది మీకు చీర అంతా. ఇదిగోండి ప్లస్ ఇలా లైన్స్గా వచ్చింది కదా, ఇదంతా ఏంటంటే థ్రెడ్ వీవింగ్ అండి. థ్రెడ్ వీవింగ్నే మనం పైన మళ్ళీ బొటాస్ బ్లాక్ ప్రింటెడ్ టైప్లో కొంచెం డిఫరెంట్గా మనకి ముగ్గులు అనుకున్నాం కాబట్టి అండి, కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ అనుకున్నాం కాబట్టి ఇలా చేయించాను. ఇది పళ్ళు అండి. దిస్ ఇస్ ద పళ్ళు ఆఫ్ ది శారీ. ఇంకా 6 మీటర్స్ చీర ఉంటుంది. నేను ఇంకా చీర ప్యూర్ లెనిన్ హ్యాండ్లూమ్ అండి. కాటన్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా అంటే చాలా నచ్చుతుంది. ఇది ఇంకా బ్లౌజ్ నేను దీంట్లో తీయలేదు, చీర అంతా ఇదే ఉంచేసాను నేను. ఓకేనా? ఇది చాలా అంటే లైట్ వెయిట్ కూడా ఉంటుందండి. చీర వచ్చేసరికి మంచి లైట్ వెయిట్ ఉంటుంది మీకు. ఓకేనా? ఇదిగోండి ఇలా వస్తుంది చీర అంతా, చక్కగా ఇలా వచ్చేస్తుంది మీకు. చీర కట్టుకుంటే మంచి ఎల్లో, కొంచెం మంచి ఎల్లో కలర్ చీర అంతా చక్కగా ఇలా ఉంటుందండి. ఓకేనా? ఇప్పుడు దీన్ని నేను బ్లౌజ్ ఏం సెట్ చేశానో మీకు చూపించేస్తున్నాను. ఇదిగోండి దిస్ ఇస్ ద బ్లౌజ్ ఆఫ్ ది శారీ. చూసుకున్నారా? ముగ్గుల డిజైన్ కొంచెం డిఫరెంట్గా ఇలా బ్రైట్గా ఇలా సెట్ చేశాను. ఇది మీకు హ్యాండ్స్కి వచ్చేసరికి ఆల్ ఓవర్ ఇదంతా వచ్చేస్తుంది. మీకు దగ్గరగా చూపిస్తున్నాను. ఇలా మీ స్క్రీన్ షాట్ తీసుకునేటట్టు ఇదిగోండి ఇలా స్క్రీన్ షాట్ ఇలా తీసేసుకోండి. మీరు చక్కగాను స్క్రీన్ షాట్ తీసేసుకుని ఇదిగోండి ఇలా ఉంటుంది చీర, చక్కగా బ్లౌజ్ స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఓకేనా? చూడండి ఎంత డిఫరెంట్గా ఇచ్చాను బ్లౌజ్. మనం సంక్రాంతి కాన్సెప్ట్లో చేయించిన చీరలన్నీ కూడానండి ఇవన్నీను. మంచిగా కట్టేసుకుందాం ఈ చీరలన్నీ. స్క్రీన్ షాట్ అయితే ఇలా తీసేసుకోండి ఈ చీర. ఓకేనా? ఇది ఒక చీర అండి, మంచి ప్యూర్ లెనిన్ అండి. ఇది లెనిన్ అంటే కాటన్ కాదు, అదొక రకమైన మెటీరియల్, ప్యూర్ లెనిన్ అండి. అదొక చీర. ఇది కూడా జూట్ లెనిన్ అంటారండి. దీన్ని వచ్చేసరికి జూట్ లెనిన్ బ్లాక్ కాన్సెప్ట్ అండి. ఇది బ్లాక్ కాన్సెప్ట్ మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇది అసలు ఎంత బాగుందోనండి చీర. ఇదిగోండి ముగ్గుల కాన్సెప్ట్ని ఇలా డిఫరెంట్గా లతల లోపల్లో మన పైన కింద కూడా బార్డర్ వేయించాను. చిన్న జరీ బార్డర్ వస్తుంది మీకు పైన కింద కూడా, అంతే చిన్న జరీ బార్డర్. ఇదిగోండి పైన కింద కూడా ఇలాగే వస్తుంది మీకు బార్డర్. పైన కింద కూడా బార్డర్. ముగ్గుల డిజైనే కొంచెం డిఫరెంట్గా ఇలా సెట్ చేశాను నేను. బ్లాక్ కలర్ అండి, మంచి బ్లాక్, రాయల్ బ్లాక్. ఇదిగోండి ఇలా ఉంటుంది చీర అంతా. ఇదిగో పళ్ళు చూసుకున్నారా? పళ్ళు కొంచెం డిఫరెంట్గా, బ్లౌజ్ డిఫరెంట్గా చేయించాను. ఇది పళ్ళు జామ్దాని పళ్ళు వస్తుంది మీకు, జామ్దాని పళ్ళు. ఇదిగోండి ఇది పళ్ళు అండి. ఇది పళ్ళు చూసుకున్నారు కదా, జామ్దాని పళ్ళు వస్తుందండి. ఇది జామ్దాని పళ్ళు. ఇది లెనిన్ అండ్ 2 టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అండి. ఇదైతే ఇది జామ్దాని అండి. ఇది జామ్దాని వీవింగ్ అండి. ఇదంతా కూడా వీవింగ్ జామ్దాని, మొత్తం జామ్దాని వీవింగ్ వచ్చేస్తుంది మీకు చక్కగాను. మొత్తం వీవింగేనండి. పళ్ళు అంతా చక్కగా వీవింగ్, జామ్దాని స్టైల్లో వీవింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను బ్లౌజ్ కాంట్రాస్ట్ చూపించేస్తున్నాను. దిస్ ఇస్ ద బ్లౌజ్ అండి. దిస్ ఇస్ ద బ్లౌజ్. హ్యాండ్స్కి అయితే ఇట్లా ఇప్పించేసాను. ఆ ముగ్గు డిజైన్ ఇలా హ్యాండ్స్కి కాంట్రాస్ట్ ఇలా ఇప్పించేసాను. ఇప్పుడు చీర అంతా ఇలా ఉంటుంది మీకు. ఇది పళ్ళు,
దిస్ ఇస్ ద పళ్ళు. ఓకేనా, జామ్దాని పళ్ళు వస్తుంది. ప్యూర్ జూట్ లెనిన్ శారీ ఇది. ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి. ఇది బ్లౌజ్ వస్తుంది. చీర అంతా మీకు చక్కగా ఇలా ఉంటుందండి. ఓకేనా, మంచి బ్లాక్ కలరు. బ్లాక్స్ ఇష్టం పడే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇదిగోండి, ఇలా అయితే చూసేసుకోండి మీరు. ఇలా చూపిస్తున్నాను నేను. ఇదిగోండి, ఇలా చూపిస్తున్నాను. కొంచెం దూరంగా పెడుతున్నాను వీడియోని, ఇలా చూడండి. ఇదిగోండి, ఇది చీర. ఇదిగోండి, ఇది బ్లౌజు. ఇది బ్లౌజు. మీకు కొంచెం అర్థమవటం కోసం నేను కొంచెం ఇలా పెడుతున్నాను చూడండి. ఇది చీర వచ్చేస్తుంది. ఇదంతా బ్లౌజు, పళ్ళు. ఓకేనా, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. స్క్రీన్ షాట్ తీసుకోవడానికి యూజ్ అవుతుందనే ఉద్దేశంతో నేను అలా చూపిస్తున్నానండి. ఓకేనా, అదండి. మీరు ఒకసారి అలా మళ్ళీ చూసుకోండి. డిఫరెంట్గా ఉండటం కోసం ఇలా మనం సెట్ చేసామండి. ఓకేనా, ఇలా సెట్ చేసాం. అదండి, ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి మీరు. ఇది ఒక చీర అండి. ఈ 2 శారీస్ ఇందాక చూపించిన ఎల్లో ఈ శారీ, ఈ 2 కాన్సెప్ట్లో ఇంకొకటి ఉంది. అది కూడా చూపించేస్తాను. అది కూడా చూపించే ముందల మీకు నేను ప్రైస్ చెప్పేస్తాను. ఈ 3 శారీస్ ప్రైస్ ఎంతనే. ఇది కూడా అంతేనండి, డిఫరెంట్ కాన్సెప్ట్. పింక్. నేను అంతకు ముందు ఈ శారీస్ ప్లెయిన్ సేల్ చేశానండి. యాక్చువల్గా అంతకు ముందు ఈ ప్లెయిన్ ఇవి సేల్ చేశాను నేను. ప్లెయిన్వి సేల్ చేశాను. ఇదిగోండి, ఇది పింక్. మీకు జరీ ప్లెయిన్గా ఉంటుంది చీర అంతా. మీకు ఇప్పుడు పళ్ళు చూపిస్తున్నాను. జామ్దాని పళ్ళు వస్తుంది. జూట్ లెనిన్ అండి. జామ్దాని పళ్ళు చక్కగా మంచి బుటాస్ అండి, వీవింగ్ బుటాస్. ఇదిగోండి, ఇట్లా వీవింగ్ బుటాస్. పళ్ళు అంతా ఇలా వీవింగ్ వస్తాయి. వీవింగ్ బుటాస్ అండి, వీవింగ్ బుటాస్. పళ్ళు అంతా ఇలా వీవింగ్ బుటాస్ వచ్చేస్తాయి. ఇప్పుడు మీకు బ్లౌజ్ చూపిస్తాను నేను. ఎంత డిఫరెంట్ గా చేయించాను బ్లౌజ్ అనేది మీకు ఇప్పుడు చూపించేస్తాను. ఒక్కసారి ఇలా పళ్ళు ఇలా చూసేసుకోండి. పళ్ళు అండి ఇది. ఓకేనా, ఇది పళ్ళు. ఇప్పుడు చూడండి, ఇది బ్లౌజ్ అండి. ఇదిగోండి, ఇది బ్లౌజ్. ఓకేనా, ఇది బ్లౌజ్. అలా డిఫరెంట్గా ఇలా బ్లాక్ని ఇలా చేయించానండి. ఇది హ్యాండ్స్కి మటుకు హ్యాండ్స్కి వస్తుంది. మీకు కింద వైపు కూడా వస్తుందండి. మీకు నచ్చినట్టు ఇంక మీరు డిజైన్ చేసుకోవచ్చు. ఓన్లీ హ్యాండ్స్కి అయితే ఇప్పించాను. మీకు నచ్చినట్టు మీరు డిజైన్ చేసుకోవచ్చు బ్లౌజ్ని. అంటే సింపుల్ శారీస్ మనం అంటే సంక్రాంతి కాన్సెప్ట్ అనుకున్నాం కాబట్టి ఇలా సింపుల్గా సెట్ చేశానండి. ఈ 3 శారీస్ దీంట్లో అయితే ఉన్నాయి. మీరు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోవచ్చు. ఇది ప్లెయిన్ అయితే నేను సేల్ చేశానండి. ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా ఇలా సెట్ చేశాను. మనం చీర అంతా ఇట్లా ఉంటుంది. ఇది పళ్ళు, జామ్దాని పళ్ళు వచ్చేస్తుంది. చక్కగా బ్లౌజ్ వచ్చేసరికి ఇలా బ్లాక్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి మీరు. ఓకేనా, ఇలా చక్కగా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్తో ఉన్నాయి ఈ చీరలు. మీకు ఎక్కడైతే మార్కెట్లో అయితే దొరకవండి. ఇలా స్క్రీన్ షాట్ అయితే చక్కగా తీసేసుకోండి. ఓకేనా, ఇవి శారీస్ ఇవి కాస్ట్ అయితే 3000 పడతాయండి. 3000 పడతాయి. ఈ 3 శారీస్ చూసుకున్నారు కదా. ఎంత బడ్జెట్ ఫ్రెండ్లీలో మనం సంక్రాంతికి అనుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టే నేనైతే డిజైన్ చేయించానండి. మీకు అందరికీ నచ్చినాయి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నచ్చితే కనుక ఫాస్ట్గా స్క్రీన్ షాట్లు అయితే తీసేసుకోండి. అన్ని స్క్రీన్ షాట్ తీసేసుకొని నాకు పంపించేయండి ఫాస్ట్గా. నా ఛానల్ ఏమన్నా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకొంతమందికి షేర్ చేయండి. ఏమన్నా ఫస్ట్ టైం చూపిస్తే ఇంకొంతమందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా చెప్పండి. ఓకేనా అండి, థ్యాంక్ యూ అండి. ఇంకా నుంచి నేను కొంచెం ఒక్కొక్కటి ఇలాగే ఎక్కువ కాకుండా కొన్ని శారీస్ అయితే చూపించేద్దామండి మనం. ఓకేనా, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ టు వాచింగ్ మై ఛానల్.